దెయ్యాలున్నాయా అంటే 100% చెప్పలేం. కానీ కొంతమంది వృత్తుల నిపుణులు ఇలా అంటున్నారు. సాధారణంగా చనిపోయిన వ్యక్తి ప్రేతాత్మగా మారడు. కానీ యాక్సిడెంట్, సూసైడ్, మర్డర్ వల్ల ఎవరైతే చనిపోతారో ఆ వ్యక్తి ప్రేతాత్మగా మారతాడు అని చెప్తారు. ఆ ఆత్మ అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రేతాత్మ అందరూ చూడలేరు. కానీ క్రౌడ్ విజన్ అధికంగా ఉన్నవారు మాత్రమే ఎప్పుడైనా చూడగలరు. అందువల్లే చిన్న పిల్లల్లో ఈ క్రౌడ్ విజన్ అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు దెయ్యాలు కనిపిస్తాయి అని చెప్తారు. మరి దెయ్యాలు ఒంటరిగా పాడుబడిపోయిన ఇంట్లోనే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. దానికి కారణం చెప్తా వినండి. దెయ్యాల యొక్క ఎనర్జీని డిస్టర్బ్ చేసే ఎలక్ట్రానిక్ డివైసెస్ అక్కడ ఉండవు కనుక అవి ప్రశాంతంగా సంచరించడానికి అలాంటి స్థలాలను ఎంచుకుంటాయి. దెయ్యమున్న ఇళ్లలో ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. అయితే ఎవరి వల్ల అయితే ఒక వ్యక్తి చనిపోతాడో ఆ చనిపోయిన వ్యక్తి నుంచి వచ్చిన ఆత్మలు ఇతరులలో ప్రవేశించి చంపిన వాడిని చంపేయాలి. కానీ అలా జరగదు. ఎందుకంటే దెయ్యాలకు భయం ఉంటుంది. ఏంటి నమ్మలేకపోతున్నారా? అవును, నిజమే చెప్తున్నాను. దెయ్యాలకు తన్ను చంపినవాడంటే భయం. అందుకే వాళ్ళ జోలికి వెళ్ళవు. కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయట. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే బ్రతికున్న వ్యక్తి శరీరంలో దెయ్యాలు ప్రవేశించలేవు. దీనికి గల కారణం బ్రతికున్న మనిషి శరీరంలో ఒక ఆత్మ ఉండగా మరొక ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది? అందుకే ఆత్మలు మరొకరి శరీరంలో ప్రవేశించలేవు అని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత తన శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో శరీరం యొక్క బరువు యావరేజ్గా 21 గ్రాములు తగ్గుతుందంట. ఏంటి నమ్మలేకపోతున్నారా? అవును, నిజమే. డంకన్ మెక్డోవెల్ అనే శాస్త్రవేత్త కొన్ని శవాలను తన ల్యాబ్లో ఉంచి పరిశీలించగా ప్రతి బాడీలో యావరేజ్గా 21 గ్రాముల బరువు తగ్గుతుంది అని చెప్పాడు. మరి 21 గ్రాముల బరువు ఎవరిది? ఆత్మదా అని ఆలోచిస్తున్నారు కదా. మీలాగే ఆ 21 గ్రాముల బరువు ఆత్మదే అని ప్రపంచం మొత్తం నమ్మింది. కానీ కాదు, వాస్తవానికి అది నిజం కాదు. దీనికి గల కారణం చెప్తాను వినండి. ప్రతి మనిషి చనిపోయిన తర్వాత తన శరీరంలో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. అప్పుడు ఆ శరీరంలో ఉన్న వ్యర్థాలు మూత్రం రూపంలో వదిలివేయబడుతుంది. ఆ మూత్రం యొక్క బరువే 21 గ్రాములు. కానీ అందరి శరీరాల్లో సరిగ్గా 21 గ్రాముల బరువే ఎలా తగ్గుతుంది అని డౌట్ వచ్చింది కదా. అది చెప్తా వినండి. డంకెన్ మెక్డోవెల్ అన్ని శరీరాలను పరిశీలించి యావరేజ్గా 21 గ్రాముల బరువు తగ్గుతుంది అని చెప్పాడు. నిజంగా కొందరి శరీరాల్లో 21 కంటే తక్కువ, మరికొందరి శరీరాల్లో 21 గ్రాముల కంటే ఎక్కువ మూత్రం కూడా విడుదలైంది. దీని ఆధారంగా మనకి ఏ అర్థమవుతుంది అంటే, చనిపోయిన తరువాత ప్రతి శరీరం నుండి ఆత్మ పోతుంది. కానీ మనిషి యొక్క శరీర బరువు ఆత్మ బయటికి వెళ్ళిపోవడం వల్ల తగ్గదు. కేవలం శరీర వ్యర్థాలు బయటికి విసర్జించడం వల్ల తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.